పొట్ట అస్సలు తగ్గట్లేదు మాకు, పెరుగుతుంది తప్ప అసలు తగ్గట్లేదని బాధపడే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతది. సో, వీడియో చూస్తుంటే వెంటనే లైక్ చేసి చూసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు మనొక వీడియో అయితే గనక బరువు తగ్గటానికి మీకు కొంచెం మోటివేషన్ చేద్దామని చెప్పి ఈరోజు ఒక వెయిట్ లాస్ గురించి మాట్లాడదామని వచ్చాను. సో, వెయిట్ లాస్ అవ్వటానికి మనము ముందుగా అయితే గనక మైండ్‌లో మనం ఫిక్స్ అయిపోవాలి. మనం తినే క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి. అండ్ అలాగే త్వరగా మనం బరువు తగ్గాలి అనుకుంటే గనక కొంచెం మన డైట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ మనకి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు ఇవన్నీ మనకి తగ్గాలి. అండ్ అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా తగ్గాలి అని అనుకుంటే గనక ఈ యొక్క డ్రింక్ అనేది మీరు తప్పకుండా తాగాల్సిందే. సో, ఏంటి అంటే చాలా డ్రింక్స్ అనేవి చూపిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే అందరికీ ఒకే పదార్థం అనేది ఇష్టం ఉండదు. కొంతమందికి దాల్చిన చెక్క అంటే ఇష్టం ఉంటది. కొంతమందికి కొరియాండర్ అంటే ఇష్టం ఉంటది. అలా ఒక్కొక్కటి. కానీ ఏదేమైనా ఇలాంటి స్పెషల్ డ్రింక్స్ అనేవి మనం మార్నింగ్ అలాగే పడుకునే ముందు లేదు ఈ మధ్యలో ఎప్పుడైనా మనకి ఆకలి అనిపిస్తున్నప్పుడు మనం తాగుతూ ఉంటే త్వరగా మనము చేసే డైట్‌కి ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ తాగటం వల్ల ఇంకా మంచి బూస్ట్ అనేది ఇస్తదనమాట. ఇంకా త్వరగా మనం వెయిట్ లాస్ అవుతాము. ఆకలి అనిపించకుండా ఉండటానికి సహాయం చేస్తూ ఉంటది. సో, కాబట్టి ఈరోజు మనకు వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎప్పుడు నేను వీడియో పెట్టినా వెంటనే మీరు నా వీడియోస్ అనేవి చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ముందుగా మనము ఈ యొక్క డ్రింక్ తయారు చేసుకోవటానికి ఒక బౌల్ అనేది తీసుకున్నాను. ఇందులోకి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని, సో, ఇది మనకి బాయిల్ అవుతూ ఉండాలనమాట. సో, ఈ డ్రింక్ మీరు మార్నింగ్ అయినా తాగొచ్చు, నైట్ టైం మీరు పడుకునే ముందైనా సరే తాగొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. సో, మార్నింగ్ మనం ఇలాంటి డ్రింక్స్ అనేవి తాగటం వల్ల ఏదన్నా టాక్సిన్స్ అంటే లైక్ వేస్ట్ ఏదన్నా బాడీలో ఉంటే పోవటానికి హెల్ప్ అవుతది. సో, ఇక్కడ ఏంటంటే నేను చిన్న అల్లం ముక్క అనేది నేను తీసుకున్నాననమాట. సో, ఎవ్రీడే మనం చిన్న ముక్క ఇలా తీసుకొని దాన్ని ఇలా దంచుకుంటే సరిపోతది. ఎక్కువైతే మరీ ఎక్కువ ఘాటుగా ఉంటది. సో, నేను తీసుకున్న ఒక 1 గ్లాస్‌కి ఇలా చిన్ని అల్లం ముక్క అయితే సరిపోతదనమాట. దీన్ని చక్కగా ఇలాగ క్రష్ చేసేసుకోవాలి. సో, ఇది ఏంటి అంటే అల్లం వాడటం వల్ల క్యాలరీస్ అనేవి చక్కగా బర్న్ అవుతాయి. ఎటువంటి ఆకలి అనిపించకుండా మనం వెయిట్ లాస్ అవ్వటానికి, అలాగే మన యొక్క పొట్ట కూడా తగ్గటానికి సహాయపడుతూ ఉంటది. సో, ఇలా దంచిన అల్లం వేసుకొని ఇలా మనకి బాయిల్ అవుతూ ఉండంగానే మనం ఇందులోకి ఇంకొక 2, 3 ఇంగ్రీడియెంట్స్ వేసుకుంటే సరిపోతది. సో, ఇందులోకైతే గనక నేను క్యుమిన్ సీడ్స్ తీసుకుంటున్నా. అంటే జీలకర్ర అండి. మనందరి ఇంట్లోనూ ఉంటది జీలకర్ర అనేది. సో, కాబట్టి ఇది ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతది ఎగ్జాక్ట్‌గా. మరి 1 స్పూన్ అయినా సరే వద్దు. ఒక హాఫ్ స్పూన్ సరిపోతది. సో, ఇదేం చేస్తదంటే జీలకర్ర అనేది మన ఒక వెయిట్‌ని చక్కగా మనం లూజ్ అవ్వటానికి హెల్ప్ అవుతది. చాలా యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అవన్నీ మనకి మంచిగా హెల్ప్ అవుతాయి. టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోవటానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనందరి ఇంట్లో ఉంటది తులసి. తులసి ఆకులు కూడా నేను వేసుకుంటున్నాను. ఏంటి అంటే మెయిన్ ఈ డ్రింక్ చూపించడానికి నేను ఇది ట్రై చేశానండి. నేను వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, కాబట్టి ఈ తులసి కూడా మనకి ఈ వింటర్ సీజన్‌లో ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతది. లైక్ మనకి వెయిట్ లాస్ అవ్వటానికి, అలాగే మనకి ఏదైనా ఒంట్లో కఫం ఉన్న, దగ్గు, జలుబు ఇవి కూడా రాకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతది. సో, తులసి కూడా నేను తీసుకుంటున్నాను. సో, మనకి మంచిగా మెటబాలిజం అనేది మంచిగా బూస్ట్ చేస్తది. క్యాలరీస్‌ని బర్న్ చేసేస్తది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. చక్కగా వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాం. మనం ఓన్లీ తిన్న ఫుడ్ మంచిగా డైజెషన్ అవ్వకపోయినా మనకి ఏంటి అంటే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. సో, మంచిగా తినాలి మనము. అలాగే డైజెషన్ కూడా మనకి మంచిగా అవ్వాలనమాట. సో, తులసి మనకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. తులసాకు అనేది డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తది. సో, ఇవన్నీ ఇలా మంచిగా మనకి ఒక 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకొని మనకు ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోతది. అదే మనకి ఇంకా తెలుస్తదనమాట మనకి రెడీ అయిపోయిందని. సో, ఎవ్రీడే మనం ఇలా తాగాలి ఖచ్చితంగా. మార్నింగ్ అనేది తాగుతూ ఉంటే టాక్సిన్స్ అన్నీ పోతాయి. మన బాడీలో కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా హెల్తీగా ఉంటాము. అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఇదంతటిని మనం కొంచెం చల్లారిన తర్వాత ఒక గ్లాస్‌లోకి మనం తీసేసుకోవాలి. ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని మొత్తం ఓన్లీ జస్ట్ వాటర్ తాగొచ్చు. లేదు మీకు ఈ క్యూమిన్ అంటే జీలకర్ర ఇలా అంతా డైరెక్ట్‌గా కూడా మీరు నమిలి అంతా కూడా తింటూ తాగేయొచ్చు.
నేను అంత ఎక్కువగా నాకు అంత అలవాటు లేదు కాబట్టి ఓన్లీ నేను ఇలా వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనం బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆల్మోస్ట్ ఈ వాటర్కి వస్తాయి. సో మీకు అల్లము అలాగే జీలకర్ర ఇంకా తులసి మీరు నమిలి తినగలరు అనుకుంటే కనుక డైరెక్ట్గా అయినా సరే మీరు తీసుకోవచ్చు. సో ఇందులోకి మీరు హనీ వేసుకోవాలి. సో చిన్నగా కొంచెమే వేసుకుంటున్నాను నేను. హనీ వల్ల కూడా మనకి మంచిగా వెయిట్ లాస్ అవుతాము. సో కాకపోతే మనం షుగర్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేసేయాలి. సో హనీ ది బెస్ట్ అండి మనం వెయిట్ లాస్ అవ్వటానికి. సో కాబట్టి స్టార్టింగ్ మనం ఇలాగ హనీతో అలా అలవాటు చేసుకుంటూ ఉంటే చాలా తర్వాత ఈజీగా అనిపించేస్తుంది, తాగగలము. సో నేనైతే చాలా క్విక్గా తాగేస్తానన్నమాట. నాకు ఈ డ్రింక్ చాలా బాగా నచ్చింది. నేను వెయిట్ లాస్ కూడా అయ్యాను, అందుకే షేర్ చేస్తున్నాను మీకు. నేను కాఫీ తయారు చేసుకుంటున్నాను. మరి కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో నాకు చాలా బాగుంది. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే కనుక కాఫీ తాగుతారు, ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బాగుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి, అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్ని ఎలా యూస్ చేయాలి అని మీరు టెన్షన్ అసలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడకపోతే కనుక ఇక్కడ నేను ఐకార్డ్లో ఇక్కడ ఇస్తాను, చూసేయండి. సో అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో చూసారు కదండి, మనం చక్కగా మంచిగా డైట్ ఫాలో అవ్వాలి. అండ్ అలాగే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ లైక్ వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ అయినా, లేదు అంటే ఇంట్లో చక్కగా ఎక్సర్సైజ్ అన్న, యోగా అయినా, సో ఇలాంటిది ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, డైట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇలాగే మంచి మంచి డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటే మనం చక్కగా వెయిట్ లాస్ అవుతాము. మనం అనుకున్న వెయిట్కి మనం రీచ్ అవుతాము, అందంగా కనిపిస్తాం, అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.